బట్ విక్రమార్ గారు, మీరు ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చానని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? ఎందుకంటే బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంట తెలంగాణలో. ఎన్ని కోట్లు ఇప్పటి వరకు వసూలు చేశారు? నేను ట్యాక్స్ వసూలు చేయాలంటే నేను ఐఎమ్ హోల్డింగ్ ఏ ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ పవర్ డిపార్ట్మెంట్. ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తాను? దీని మీద పన్ను ఇస్తేనే కదా, లేకపోతే ఏదో కాంట్రాక్ట్స్ ఇస్తే కదా. నా ఉద్యోగం అది కాదు. సో కేవలం ఒక రకమైన ఒక్కసారి బీజేపీ నేత ఏమన్నారో చూద్దాం. పీసార్ ఒకసారి ఏమన్నా కానీ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడింది ఒకసారి ప్లే చేద్దాం ట్యాక్స్ గురించి. కొత్త ట్యాక్స్ మాకు నిన్న తెలిసింది. మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్ తో పాటు కొత్త ట్యాక్స్ అట, బీ ట్యాక్స్ అట. మరి బీ ట్యాక్స్ ఏదో మాకు తెలియదు. ఈ బీ ట్యాక్స్ 8 నుంచి 9% బిల్లు మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9%. ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా, ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా. ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేనేందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నాడు. ఆ బీ ట్యాక్స్ 8 నుంచి 9% తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చలవిడిగా 8 నుంచి 9% వసూలు చేసేటువంటి మంత్రి గారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది. బట్టి గారు, ఇప్పుడు రాజకీయాల్లో కానీ బయట కానీ ప్రత్యర్థులు మిగతా వాళ్ళ మీద ఏదో రకంగా బురద జల్లి దాంట్లోంచి మైలేజ్ పొందాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అట్లాగే మన ఆలోచన ఎట్లుందో అవతల వాళ్ళు కూడా అట్లాగే ఉంటారనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది. సో ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఆలోచనలు ఏంటంటే వాళ్ళు ట్యాక్స్లు వసూలు చేసుకొని, లేకపోతే వాళ్ళు ఇటువంటి కరప్ట్ మైండ్తో ఉంటే నాలాగనే మిగతా వాళ్ళు కూడా ఉన్నారని భావించి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళు నేను కూడా అట్లాగే ఉండుంటే వాళ్ళనే ఆవిడ బికమ్ బిగ్గెస్ట్ కరోడ్పతి. కానీ ఒక్కసారి కాదు, ఒక్క చోట కాదు, పదే పదే ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? నేను అదే చెప్తున్నాను కదా, ప్రత్యర్థుల పైన బురద జల్లి దాంట్లోంచి లబ్ధి పొందాలని అనుకునేటువంటి వాళ్ళు దాంట్లో భాగంగా చేస్తున్నారు బీజేపీకి సంబంధించి. నాకు క్లారిటీ ఉంది. మై పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఈజ్ టు డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ, నాట్ ఫర్ మై ఇండివిజువల్ బెనిఫిట్. సో ఎవరైనా అట్లా ఆయనలాగానే నేను కూడా ఉన్నానని ఆయన అనుకుంటే అది ఆయన 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 తప్పిదం అది. సార్ భట్టి గారు, దేశం మొత్తం ఎన్నికల ఫేవర్ నడుస్తుంది, కానీ కాంగ్రెస్ ఎందుకు ఎగ్జిట్ పోల్స్ నుంచి బయటకు వచ్చింది? ఎగ్జిట్ పోల్స్ నుంచి కాంగ్రెస్ పార్టిసిపేట్ చేయనని నిన్న ప్రకటించింది. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టిసిపేట్ చేయదని అంటే ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా టీవీ షోలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ ప్రతినిధి ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్లో ఏంటి మీరు చెప్పే అన్నీ కూడా ఉన్న ఊహాజనితంగా మాట్లాడే కదా. మీరు చెప్పొచ్చు నేను సర్వే చేశాము, లేకపోతే వాళ్ళ దగ్గర శాంపిల్స్ తీసుకొచ్చాము. ఎన్ని శాంపిల్స్ తీసుకొస్తారని మీరు? ఒక కాన్స్టిట్యున్సీలో 15 లక్షల నుంచి 18 లక్షలు, మన దగ్గర అయితే 35 లక్షల దాకా కూడా ఉన్న కాన్స్టిట్యున్సీ. మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకొస్తారు? ఒక నిమిషం, లెట్ మీ టెల్ యూ మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకొస్తారు ఒక కాన్స్టిట్యున్సీలో? ఒక 500, 200, 300. ఆయన 18 లక్షలు 30 లక్షలు ఉన్న కాన్స్టిట్యున్సీలో 500 శాంపిల్స్ తీసుకొచ్చి దాని మీద చర్చ పెట్టాలంటే వాట్ ఈస్ ద శాంక్టిటీ ఫర్ దాట్? మీకు మీడియా వ్యవస్థ మీరు నడవాలి కాబట్టి మీరు చెప్పాలి, మీరు చెప్తున్నారు, ఫైన్, బట్ దట్స్ నాట్ మై జాబ్. ఇదే సంస్థలు చెప్పాయి కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చెప్పొచ్చు అండి, అది మీ వృత్తిలో బాగా మీరు చెప్తా ఉన్నారు, కానీ నా వృత్తి అది కాదు కదా. సరే, మీ సొంత జిల్లాకి వెళ్దాం. ఖమ్మంలో అసలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? బట్టి గ్రూపు, తుమ్మల గ్రూపు, పొంగులేటి గ్రూపు, రేణుకా చౌదరి గ్రూపు. మీకు రేణుకా చౌదరికి గ్యాప్ ఎక్కడొచ్చింది? మా దగ్గర ఏం గ్రూపులు లేవు. వాళ్ళంతా మా సహచర మంత్రులు, నేను ఉప ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ సమానమే. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన పొంగులేటి గారు కానీ లేదా తుమ్మల గారు కానీ వాళ్ళ మా మంత్రివర్గంలో సహచర మంత్రులు అందరూ సమానమే. రేణుకా చౌదరి గారికి మీకు గ్యాప్ ఉందా ఖమ్మం జిల్లా? ఎందుకు? ఎప్పుడైనా చెప్పానా నేను గ్యాప్ ఉందని? చెప్పానా? ఎప్పుడైనా విన్నారా మీరు? కానీ మీరు చెప్పలేదు. ఎవరు ఏదో ఉంచుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి నేను హౌ ఇస్ ఇట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? మీరు చెప్పలేదు. కానీ మొన్న మీరు ఉన్న సభలోనే రేణుకా చౌదరి గారు మీ మనుషుల మీద మండిపడ్డారు. మీరు మీటింగ్లకు రారు కానీ పదవుల కోసం అయితే వస్తారని చెప్పేసి గొడవ కూడా జరిగింది. ఆ మీటింగ్లో మీరు కూడా ఉన్నారు. మీరు ఏమిన్నారో నాకు తెలియదు. ఆమె మాట్లాడింది వెర్బాటం నేను విన్నాను. మరి మాట్లాడింది ఏంటంటే మండల ప్రెసిడెంట్లు రావాల్సినటువంటి వాళ్ళు అందరూ రాలేదు అని అంటే, ఆ మండల ప్రెసిడెంట్ లేచి మేము అందరం వచ్చామని చేతులు ఎత్తి చూపించారు, అంతే తప్ప వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు. మీరు ఒకసారి ఆ టెక్స్ట్ తెప్పించుకొని లేకపోతే అది
వీడియో క్లిప్పింగ్ తీసుకొని చూడండి. ఓకే, 7th అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి లోక్సభకు సంబంధించి. మీరేమనుకుంటున్నారు? రాష్ట్రానికి మీకున్న సంబంధించి రాష్ట్రానికి సంబంధించి మీరు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రానికి సంబంధించి 11 నుంచి 12 స్థానాలు కంఫర్టబుల్గా మేము గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. ఓకే, ఎక్కడ అప్పుడు బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎన్ని వస్తాయో మిగతా స్థానాలు వాళ్ళు పంచుకుంటారేమో. మీ అంచనా ఏంటి? నేను ఎందుకు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్. నేనేమో సర్వే చేయలేదు, లేకపోతే శాంపిల్ స్టడీ కూడా చేయించలేదు. మీకు 12 నుంచి 14 అయితే మాకు మాత్రం 12 రావచ్చు, వస్తే 14 కూడా దాకా కూడా పోవచ్చు. అప్పుడు 14 వస్తే మిగిలిన 3 అయ్యాయి. ఒకటి ఎంఐఎంకి పోతే తెలియదు, ఎవరికైనా పోవచ్చు. ఓకే, దేశవ్యాప్తంగా ఆగ్గా మేము దృష్టి పెట్టి పనిచేసిన మా పార్టీకి సంబంధించిన సమాచారం నేను చెప్పగలను. ఓకే, మీకు 14 వస్తే మీకు రాని సీట్లు ఎక్కడ అనుకుంటున్నారు? అవి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. నేను అంత మీకు ఏది ఏమంటారు, మీరు ఇప్పుడే అడిగారు కదా, ఏమంటారు ఎగ్జిట్ పోల్లో మీరు చర్చలో ఎందుకు పాల్గొన్నారు? ఆ ఎగ్జిట్ పోల్ సమాచారంలో నేను లోపల పోదలుచుకోలేదు. ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ అంచనా ఏంటని? మా అంచనా ప్రకారం నేను చెప్పాను 12 స్థానాలు గెలుస్తాము, ఇంకా బెటర్గా బాగా చేస్తాం అనుకుంటే 14 కూడా పోవచ్చు అని. ఓకే, దేశంలో కాంగ్రెస్ కూటమికి అండ్ ఎన్డీఏకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? దేశం మొత్తం మీద కూడా ఈసారి కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీకి ఇట్ క్రాస్ మోర్ దెన్ సింగిల్గా కాంగ్రెస్ పార్టీ ఇట్ క్రాస్ మోర్ దెన్ 150 అని. ఓకే, కానీ బయట బాగా చర్చ జరుగుతోంది, నెక్స్ట్ 3rd టైం కూడా మోడీ అధికారంలోకి రాబోతున్నారని. చర్చలు సహజంగా జరుగుతూ ఉంటాయి కదా, మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ. పాలిటిక్స్లో పోలింగ్ జరుగుతున్నప్పుడు అందరూ దాని మీదనే చర్చ చేస్తూ ఉంటారు. ఫైన్, ఇట్స్ వెల్కమ్. భట్టి గారు, ఫలితాల తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడు వస్తారు. ఎవరు ఆ కొత్త పిసిసి అధ్యక్షుడు? దట్ విల్ బి డిసైడెడ్ బై ది పార్టీ హైకమాండ్. మీరున్నారా రేస్లో? అది నేను చెప్తున్నాను కదా, పార్టీ హైకమాండ్ డిసైడెడ్, నాట్ మీ. ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్. అంటే మీరు కూడా అడిగే అవకాశం ఉంటుందా? నేను అడగలేదు. ఓకే, మీరు 14 స్థానాలు రేపు లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతున్నాం తెలంగాణలో అని అంటున్నారు. 14 స్థానాలను తెలంగాణలో కాంగ్రెస్ గెలుచుకుంటే రేవంత్ రెడ్డి సూపర్ పవర్ అయిపోతారని ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బికమ్ స్ట్రాంగ్. వాట్ స్ట్రాంగ్ ఇన్ ఇట్? రేవంత్ రెడ్డి సూపర్ పవర్ అవుతారు, ప్రతి చోట రేవంత్ రెడ్డి మార్కే కనిపిస్తుందని ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద కాంగ్రెస్ క్యాబినెట్. ఆయన స్ట్రెంత్ అయితే పార్టీ స్ట్రెంత్ అవుతుంది, క్యాబినెట్ స్ట్రెంత్ అవుతుంది, గవర్నమెంట్ స్ట్రెంత్ అవుతుంది. వాట్ స్ట్రాంగ్ ఇన్ ఇట్? రైట్. ఒకవేళ రేవంత్ రెడ్డి సూపర్ పవర్గా ఎదిగిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏ బాధ కలిగే అవకాశం లేదు? ఏ ఇబ్బంది ఉండదండి. కాంగ్రెస్ పార్టీకి ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలని పార్టీకి బాగా తెలుసు, ఇస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.